పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు జూబ్లీ హిల్స్ నుంచి యూసుఫ్గూడ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు అమీర్పేట మైత్రివరం నుంచి యూసుఫ్గూడ వెళ్లే వాహనాలు కూడా దారి మళ్లించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేపు సాయంత్రం 4 గంటలకు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్ లో జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 1,00,000 పైన ఏవో ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉండటం, మొత్తం కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండటం తోటి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కూడా మళ్లించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపు ఉంటున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం చూస్తుంటే మనం యూసుఫ్గూడ ఏదైతుందో అక్కడ చాలా మంది కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా పబ్లిక్. ఇక్కడ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్ కాలనీ, పంజగుట్ట ఆ విధంగా అటు వెళ్ళటము, ఆ తర్వాత మరొక వైపు చూస్తుంటే యూసుఫ్గూడ దగ్గర నుంచి మళ్ళీ కృష్ణకాంత్ పార్క్, మైత్రివనంకి ఆ రూట్ లో మొత్తం కూడా వాహనదారులకు వెళ్లవలసిందిగా కూడా కోరటం జరిగింది. ఎందుకంటే యూసుఫ్గూడ బస్తీ నుంచి ఇక్కడ కృష్ణనగర్ దాకా కూడా మొత్తం కూడా రూట్లన్నీ కూడా క్లోజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీని ముందేగానే అందరూ కూడా వెళ్ళే విధంగా అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈవెంట్ కూడా చాలా భారీ స్థాయిలో జరగబోతుంది కాబట్టి దీనికి పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అభిమానులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది, దేవరాయ ఈవెంట్ చాలా వరకు కూడా అది వివాదాస్పదం కూడా అవటం జరిగింది. ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో తాకిడితో అక్కడ చాలా కొంత ఉద్రిక్త పరిస్థితి అయ్యి ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అలాంటి ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా, ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ఈవెంట్ చేయాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇక పార్కింగ్ చూస్తుంటేనేమో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కొంత, తర్వాత ఇక్కడ సావేర హోటల్లో కూడా అక్కడ దగ్గర కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. ఇక ఈవెంట్ చూస్తుంటే ఇక్కడ భారీ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ గానే అది, అంటే గతంలో కూడా చాలా ఈవెంట్స్ కూడా పోలీస్ గ్రౌండ్ లో జరగడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా అందరికి కూడా ఎంవిఐపి, విఐపి ఇలా కేటగిరీ లాగా డివిజన్ చేస్తూ ఫ్యాన్స్ కూడా చాలా భారీ స్థాయిలో నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి తో పాటు మిగతా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ లో నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఈవెంట్, అవుట్డోర్ లో నిర్వహిస్తున్న ఈవెంట్ ఇదే అవటం తోటి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉండటం తోటి దాదాపు 1,00,000 మందికి ఎబోనే వచ్చే అవకాశం ఉండటం తోటి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేయడం జరిగింది. ఇక ఈవెంట్ 6 o'clock సాయంత్రం స్టార్ట్ అయ్యి రాత్రి 10 o'clock దాకా జరిగే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. సుమిత్ర, అంటే వెంకట్, మిడ్ సిటీ యూసుఫ్గూడ అంటే మిడ్ సిటీ, మరి అక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆంక్షలు ఉన్నాయి? 1,00,000 వరకు కూడా ఫ్యాన్స్ వస్తారు అంటే కూడా సెక్యూరిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ స్పేషియస్ గా ఉంటుందా? అసలు ఎలా ఉంటుంది? అంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే ఈవెంట్ అయ్యి ఆ తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయేదాకా కూడా ఈ ఆంక్షలు కొనసాగుతున్నట్టుగా వాళ్ళు ఉత్తర్వులు కూడా దాంట్లో జారీ చేయడం జరిగింది. అంటే మనం చూడొచ్చు, యూసుఫ్గూడ బస్తీ కానించి రూట్ మళ్లింపులు ఉంటాయి. ఇక్కడేమో కృష్ణనగర్ కానించి శ్రీనగర్ కాలనీ, ఆ తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ కి ఇటు రూట్ మళ్లింపులు ఉండే విధంగా కూడా చూడటం జరిగింది. ఎందుకంటే కృష్ణనగర్ నుంచి యూసుఫ్గూడ బస్తీ వరకు 2 వైపులా కూడా మొత్తం కూడా రోడ్లు క్లోజ్ చేయడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలు కానీ ఎవరు కూడా లేదు, వాకబుల్ గా వెళ్ళటం తప్ప మొత్తం కూడా ఎవరు కూడా వెళ్ళటానికి లేదు. ఇక ఆ స్టేడియంలో అక్కడి నుంచి పోలీస్ గ్రౌండ్ లో దాంట్లోకి వెళ్ళటానికి మాత్రం పాసులు మాత్రం కంపల్సరీగా కేటాయించడం జరిగింది. ఎందుకంటే పాసులు ఉన్న వారికి దాంట్లో అనుమతి ఇవ్వటం జరుగుతుంది. లేని వారికి అంటే మళ్ళీ ఎక్కువ స్ట్రెంత్, ఎక్కువ పబ్లిక్ కూడా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెంట్ కి హాజరయ్యే వారందరూ కూడా తప్పనిసరిగా పాసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లోకి సంబంధించి చూస్తే విఐపి, వివిఐపి, ఎంఐపి, ఎంవిఐపి ఇలా కేటగిరీ డివిజన్ చేస్తూ ఎవరికి వారికి కూడా ఒక సెపరేట్ రూట్ కూడా, అంటే మన యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి వెళ్ళటానికి, దాంతో పాటు ఇటు పోలీస్ గ్రౌండ్ లోంచి వెళ్ళటానికి కూడా రూట్లు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సుమిత్ర, అలాగే వెంకట్, ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్ తో పాటు ఇంకా ప్రముఖులు, సినీ పెద్దలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈవెంట్ మనం చూస్తున్నాము, ఇప్పటికే భారీ స్థాయిలో గతంలో పాట్నా, కోచి, తర్వాత చెన్నై,
ముంబై ఇలా అన్ని ఏరియాల్లో కూడా చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది పెద్ద ఈవెంట్ పుష్ప ఇక December 5న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మనం చూస్తుంటే అల్లు అర్జున్, రష్మిక ఆ ప్రొడ్యూసర్స్ వారికే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. కానీ రేపు మాత్రం సుకుమార్ తో పాటు మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆఖరి ఈవెంట్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు 2వ తారీఖు కాబట్టి ఇంకా మరో 2 రోజులైతే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,500 థియేటర్లు రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈ ఈవెంట్ కి ఇక ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, తర్వాత డైరెక్టర్ సుకుమారు, మిగతా ఈ ఈవెంట్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మాత్రం చాలా గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది. దీంట్లోనే అల్లు అర్జున్ కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా కొన్ని స్టెప్స్ కూడా వేసానని, అవి రేపు స్టేజ్ పైన కూడా వేస్తానన్నట్టుగా గతంలోనే ప్రకటించడం జరిగింది. కాబట్టి రేపు అల్లు అర్జున్ వేసి ఆ కొత్త స్టెప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఆ ఫ్యాన్స్ కి అయితే ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడవచ్చు, ఈ రోజు కూడా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఈ సాంగ్ కి సంబంధించి రేపు దాంట్లో స్టేజ్ పైన కూడా అల్లు అర్జున్, రష్మిక ఇద్దరు కలిసి కూడా స్టెప్స్ వేసే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.